Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉండే మూడపల్లి గ్రామంలో ఉన్నా. సో ఈ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ చిలుక అంజిబాబు గారు నాతో ఉన్నారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో తన సతీమణి మల్లీశ్వరి గారిని పోటీలో ఉంచుతున్నారు. సో అంటే మామూలుగా మీరు తాజా మాజీ, మీరు అప్పుడు పదవిలో ఉన్నారు, ఎట్లాంటి కార్యక్రమాలు చేయగలిగారు? రాష్ట్రంలో ఎక్కలేని విధంగా రైతు వేదిక, ఓకే, ఏ క్రీడా మైదానం చూడండి, ప్రతి గ్రామంలో ఒక క్రీడా మైదానం చూడండి, ఒక స్కూల్ గ్రౌండ్ ఎన్నో చిన్న గ్రౌండ్ లో పెడతారు. కానీ మా దగ్గర ఒక 5 ఎకరాల ప్లేస్ లో తెలంగాణ క్రీడా గ్రౌండ్ 5 ఎకరాల గ్రామీణ బ్యాంక్ ద్వారా 200 ఇన్సూరెన్స్ అయితే చాలా మందికి 2 లక్షల రూపాయలు వచ్చింది. ఓహో, మీరు చేసినవి వర్కౌట్ అయినాయి. ఓకే, నా సొంత పైసలు. బాత్రూమ్ కట్టించిన, సీసీ రోడ్లు వేసిన, మోరి డ్రైనేజ్ పైప్ వేసిన. ఓకే, బాత్రూంలో పైసలు కూడా ఇంతవరకు రాలేదు. మూడపల్లి గ్రామంలో అంటే దీర్ఘకాలికంగా చాలా రోజుల నుంచి అంటే నెరవేరని సమస్యలు ఉంటాయి, తీరని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా అట్లాంటి సమస్యలు ఏమైనా మూడపల్లి ఉన్నాయా? మా గ్రామానికి కేటీఆర్ వచ్చినప్పుడు ఒక 3 కోరికలు అడిగాను. ఏంటి అవి? ఈ ఎస్సీ కాలనీ బైపాస్ రోడ్ 8 వరకు బీట్ రోడ్ కావాలని, ఓకే, ఈ లో లెవెల్ ఉన్న బ్రిడ్జి హైట్ కావాలని, ఓకే, ఒడ్డెర కాలంలో శాశ్వత గృహాలు గవర్నమెంట్ ల్యాండ్ అక్కడికి షిఫ్ట్ చేయాలని చాలా సార్లు ప్రజలు కోరుకున్నా. మళ్ళొకసారి అవకాశం ఇస్తే ఇవి 3 చేసి చూపిస్తానని హామీ. సో ఇంతకు ముందు మీరు సర్పంచ్ అన్న, ఇప్పుడు మళ్ళీ మీ సతీమణిని పోటీలో ఉంచుతున్నారు. మీరు అప్పుడు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఏమేం కొత్త పనులు చేసింది ఇక్కడ? కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించిన, పల్లె దవాఖాన నిర్మించిన, స్కూల్లో పిల్లలు టాయిలెట్స్ రావట్టే ఇక్కడికి వచ్చేవారు. ఓకే ఓకే, ఇప్పుడు బాత్రూమ్ కట్టించిన. ఓకే, క్రీడా మైదానం, ఈ ఒడ్డలకి 50 సంవత్సరాల నుంచి టాయిలెట్స్, వారికి టాయిలెట్స్ నిర్మించిన. ఓకే, సో కీలకమైన సమస్యలు అన్ని దాదాపు కీలకమైన సమస్యలు గ్రామస్తులకు అనుకూలంగానే చేసిన. సింగిల్ విండో సొసైటీ 2 విడిపోయింది. చందుర్తి మండలం ఉండి ఇంకోటి క్లస్టర్ గా నర్సీపురం నుంచి ఇక్కడ చేసి. ఓకే, రెవెన్యూ విలేజ్ ముడపల్లి ఉండగా, క్లస్టర్ ముడపల్లి ఉండగా, మాకు పక్కన విలేజ్ రెవెన్యూ కాదు నరసింహపురం ఇచ్చారు. అంటే మా లీడర్ల అసమర్థత వల్ల, లోకల్ ఉన్న ముడపల్లిలో ఉన్న కాంగ్రెస్ లీడర్ల అసమర్థత వల్ల అది అక్కడికి. నా నేచర్ ఏంటంటే గ్రామ పంచాయతీలో ఇప్పుడు మా దగ్గర ఒక 3-4 కోళ్ళ పరాలు కట్టిరు. వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వండి, మీకు ఏమైనా ఇస్తామంటే, నాకు కాదు గ్రామ పంచాయతీ మీరు ఏమి ఇస్తారా? నాకు బందే. గ్రామ పంచాయతీకి ఏమి ఇస్తారు, గ్రామానికి మీరు ఏం చేస్తారు? ఒక 10 కుర్చీలు ఉన్న గ్రామ పంచాయతీ ఒక 100 కుర్చీలు. నేను సర్పంచ్ కాలం అయిపోయి 2 సంవత్సరాలు అయితే, దసరా కాడ నేనే అయినా స్టిల్ ఇప్పటి కూడా ఊరందరి సమక్షంలో చెప్పిన. నేను 5 ఏళ్ళు కూర్చున్నా దసరా కాడ పూజ మీద. 20,000-30,000 ఖర్చులు అవుతాయి. అవి మీరు ఎవరైనా కూర్చుంటే ఇప్పుడు సర్పంచ్ ఉంటాను అందరూ వచ్చి ₹1 ఇచ్చట్లేదు. గ్రామస్తులందరూ ఉంగరం గుర్తుపై ఓటేసి మరోసారి నాకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఇవే కాకుండా అప్పుడు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది, ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డు రావడానికి ఒక 3 ప్రధాన సమస్యలు ఉన్నాయి. అవి గ్రామస్తులందరి సహకారంతో, అప్పుడు ప్రభుత్వం ఏదున్నా గ్రామానికి అడిగే నాయకుడు కావాలి. ఓకే, ప్రభుత్వం ఏదున్నా గ్రామంలో అడిగే నాయకుడు కావాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళు వేలేరు కనుకనే నాకు మీరు మరోసారి అవకాశం ఇస్తే నేను అవి నెరవేరుస్తానని హామీ. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉండే మూడపల్లి గ్రామంలో ఉన్నా. సో ఈ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ చిలుక అంజిబాబు గారు నాతో ఉన్నారు. మరి 5 సంవత్సరాల కాలంలో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేసిర్రు, ఎట్లాంటి సదుపాయాలు ఈ మూడపల్లి గ్రామంలో పెంచే ప్రయత్నం చేసిర్రు తెలుసుకునే ప్రయత్నం చేస్తా. మళ్ళీ ఈ ఎన్నికల్లో తన సతీమణి మల్లీశ్వరి గారిని పోటీలో ఉంచుతున్నారు. సో తెలుసుకుందాం, అంటే ప్రజల నుండి స్పందన ఏ రకంగా ఉంది, ఓటర్ల నుండి ఎట్లా ముందుకు ప్రయత్నం చేస్తున్నారు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఓకే, మళ్ళీ పోటీలో ఉన్నారు. అవునండి. ఓకే, సో అంటే మామూలుగా మీరు తాజా మాజీ, మీరు అప్పుడు పదవిలో ఉన్నారు, ఎట్లాంటి కార్యక్రమాలు చేయగలిగారు? గ్రామానికి అవసరం ఉన్న ప్రతి విషయంలో, ఓకే, బల్లే గాని, గుళ్ళే గాని, రైతు వేదిక గాని, గ్రామ పంచాయతీ భవనం గాని, ఓకే, పల్లె దవాఖానా గాని, ఓకే, అంగన్వాడీ స్కూల్ గాని, ఓకే, రాష్ట్రంలో ఎక్కలేని విధంగా రైతు వేదిక, ఓకే,
ఏ క్రీడా మైదానం చూడండి, ప్రతి Okay. గ్రామంలో ఒక క్రీడా మైదానం చూడండి, ఉమ్, ఒక స్కూల్ గ్రౌండ్ ఎన్నో చిన్న గ్రౌండ్ లో పెడతారు. కానీ మా దగ్గర ఒక 5 ఎకరాల ప్లేస్ లో తెలంగాణ క్రీడా క్రీడా ప్రాంగణం. క్రీడా గ్రౌండ్ 5 ఎకరాల 5 ఎకరాలలో ఓకే. అప్పుడు ఉన్నటువంటి అధికారులతోటి, ఓకే. అప్పుడున్న ప్రభుత్వంలో ఓకే. వారి సహకారంతో వైకుంఠ ధామం గాని, ఓకే. పల్లె ప్రకృతి వనం గాని, ఉమ్, ఇట్లాంటి కార్యక్రమాలు సీసీ రోడ్లు గాని ఓకే. దాదాపు ప్రతి గల్లీ సీసీ రోడ్ కోసం ఓకే. ఎక్కడనో 10-12 ఫీట్లు లేని కాడ చిన్న చిన్న గల్లీలు తప్ప ఓకే. పెద్ద కూడలిలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి గల్లీ సీసీ రోడ్ పోసినాం. ఓకే. మా దగ్గర ఆమ్లెట్ విలేజ్ అంటే గోసులపల్లె, ఉమ్, గోసులపల్లెకి బీట్ రోడ్ వేయించినాం. ఓకే. ప్రతి చౌరస్తలో ఒక ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం, ఓకే. ఒక 16 సీసీ కెమెరాలు పెట్టినాను ఏది గ్రామం? గ్రామంలో. ఓకే. ఉమ్, నేను గ్రామ పంచాయతీ ఉంటే గ్రామం అంతా గ్రామ పంచాయతీ ఉంటే చూసేవాడిని ఓకే. ఎక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడ ఏం జరుగుతుంది ఓకే. అన్నది. 1 కిలోమీటర్ అంతకుముందు మా ఊరు చెరువు రగాలి గోసులపల్లి ఆమ్లెట్ విలేజ్. ఓకే. అట్లాంటి వాళ్ళకు అక్కడనే బతుకమ్మ తెప్ప ఏర్పాటు చేయడం జరిగింది. సెపరేట్ వాళ్ళకి వాళ్ళకు మనది మనకే. మనది మనకే. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్, ఎక్కడ లేని విధంగా ఉమ్, బతుకమ్మ సంబరాలు, మా మహిళల కోసం బతుకమ్మ సంబరాలు ఆ విధంగా జరిపేవాడిని. ఓకే. ప్రతి విషయంలో మహిళలకు, నిరుపేద మహిళలకు ఓకే. నా సొంత ఖర్చులతోటి ఓకే. వాళ్ళకి అప్పుడు యూనియన్ బ్యాంక్ ద్వారా, ఓకే. గ్రామీణ బ్యాంక్ ద్వారా 200 ఇన్సూరెన్స్ అయితే చాలా మందికి 2 లక్షల రూపాయలు వచ్చినాయి. ఓహో, మీరు చేసినవి వర్కౌట్ అయినాయి. వర్కౌట్ అయినాయి. ఓకే. నా సొంత పైసలు అవి. ఓకే. ఓకే. నా సొంత ఆ పైసలు. ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళకి చేపియాలని? కొంతమంది ఈ ఇన్సూరెన్స్ ఇట్లా అయితే చేసుకుంటారని ఓకే. నాకు ఓపెన్. ఎంత మందికి చేసిర్రు? దాదాపు అప్పుడు ఒక 400 చిల్లర మందికి ఇన్సూరెన్స్ కట్టిరు మీరే? నేనే కట్టా. ఎంత మంది క్లెయిమ్ అయింది? ఒక 2 ముగ్గురికి అయింది. అయినా చాలా గ్రేట్ అసలు. 2 లక్షల రూపాయలు వచ్చింది. ఉమ్, మా దగ్గర ఒక సాకల పిడివాడి చనిపోయింది. ఓకే. ఏది ఇదే గ్రామం? ఇదే గ్రామం. ఉమ్, అప్పుడు ఆమె పరిస్థితి చూసి ఉమ్, ఆమెకు లేదు ఇన్సూరెన్స్, ఓకే. ఆమెకు లేదు, ఏది లేదు ఆమెకు. ఆ, అప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చింది, ఓకే. ఈ మహిళలకు ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఉమ్, వారికి మా దగ్గర ఒడ్డర కాలనీ ఉంటది. ఓకే. 50 సంవత్సరాలే. ఆ, వాళ్ళకు రోడ్డు లేదు, మోరు లేదు, బాత్రూమ్ లేవు, ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఏది లేదు. ఓకే. బాత్రూమ్లు కట్టించిన, ఉమ్, సీసీ రోడ్లు వేసిన, ఉమ్, మోరి డ్రైనేజ్ పైప్ వేసిన, ఓకే. బాత్రూమ్ లో పైసలు కూడా ఇంతవరకు రాలే. ఓకే. అయినా భరించుకొని వ్యవహారం నడిపారు. ఈ స్తంభాలు ఒక స్కీమ్ ఉండే అప్పుడు, ఆ, రూపాయికో స్తంభం అని ఒక స్కీమ్ ఉండే. ఆ, నేను సర్పంచ్ కాదు, ఓకే. అప్పుడే కాదు. ఆ. అప్పుడే వాళ్ళకి ఆ లైన్ వేసి స్తంభాలు పెట్టించిన. అప్పటికి సర్పంచ్ కాదు? కాదు, ఓకే. అయినా సర్పంచ్ కాకముందే. ఓకే. సర్పంచ్ కాలం పదవి అయిపోయినాక ఆ, ఆ రైతు వేదిక చూడండి, ఒకప్పుడు రాష్ట్రానికి ఐకాన్గా ఉన్న రైతు వేదిక ఓకే. ఇప్పుడు వెలవెలబోతుంది. ఓకే. ఆ ఉమ్, దాన్ని కాకుండా బతుకమ్మ సంబరాలు అప్పటికి ఇప్పటికి మా మహిళలు ఆలోచించాలి. ఆ, నేనున్నప్పుడు బతుకమ్మ ఎట్లుండే, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది. ఓకే. నా కరోనా సమయంలో ఓకే. ప్రతి ఇంటికి- కోవిడ్ లో మీ గ్రామస్తులను కాపాడుకునే ప్రయత్నం చేసిరా? నేనే పెద్ద కొడుకు అయినా, అంతేనా? వాళ్ళ కొడుకులు దుబాయ్లు ఉంటే ఆ. మేమే తలగౌరవ పెట్టినాం, మేమే పీపీ కిట్లు వేసుకొని దహన సంస్కారాలు సుద్ధా చేయడం జరిగింది. ఓకే. అట్లాంటి కార్యక్రమాలు చూసినాం. ఓకే. ప్రతి ఇంటికి కరోనా సమయంలో ఉమ్, దాతల సహకారంతో, ఓకే. దాతల సహకారంతో ప్రతి ఇంటికి తినే వస్తువులు, కూరగాయల ఓకే. కాడ నుంచి వెళ్ళి ఉమ్. డైలీ ఏదో కార్యక్రమం, నిత్యావసర సరుకులు. నిత్యావసర సరుకు. ఇక్కడ చెక్ పోస్ట్ లెక్క పెట్టినా నేను, ఆ, డ్రమ్ము పెట్టి అక్కడనే వాటర్ ట్యాంక్ పెట్టి, గ్రామానికి రావాలంటే శానిటైజర్ వేసుకుంటే గ్రామానికి రావాలి, ఓకే. ఆడ శానిటైజ్ చేసుకుని ఎంటర్ కావాలి. రావాలి ఊళ్ళో. ఆహా, ఉమ్, అట్లా చెక్ పోస్ట్ పెట్టి ఆ వీడియోలనే మీకు పంపిస్తాను ఓకే. 1 by 1. ఓకే. అట్లనే కార్యక్రమం గ్రామంలో ఇంకా కొన్ని కల్పించేటివి ఓకే. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నేను అదే అడగబోతున్నా. మీ మూడపల్లి గ్రామంలో అంటే ఉమ్. దీర్ఘకాలికంగా చాలా రోజుల నుంచి అంటే నెరవేరని సమస్యలు ఉంటాయి, ఉమ్. తీరని సమస్యలు ఉంటాయి. ఉమ్. ఇప్పుడు ప్రధానంగా అట్లాంటి సమస్యలు ఏమైనా మూడపల్లిలో ఉన్నాయా? ఉన్నాయి. ఉమ్. ఒకటి ఎస్సీ కాలనీలో బైపాస్ రిక్వెస్ట్ స్టాప్ ఉంటుంది. ఓకే. ఒక 3 కిలోమీటర్, ఒక 75% రైతులు దాని మీద ఆధారపడి ఉంటారు. ఓకే. వారికి అది పూర్తి స్థాయిలో చాలా సార్లు ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ఓకే. మా గ్రామానికి కేటీఆర్ వచ్చినప్పుడు ఒక 3 కోరికలు అడిగాను నేను. ఏంటి అవి? ఈ ఎస్సీ కాలనీ బైపాస్ రోడ్ 8 వరకు బీట్ రోడ్ కావాలని, ఓకే. ఈ లో లెవెల్ ఉన్న బ్రిడ్జి హైట్ కావాలని, ఓకే. ఒడ్డెర కాలనీలో శాశ్వత గృహాలు ఇక్కడ నుంచి ఇది బండ పైన ఉన్నారు వాళ్ళు, ఓకే. ఈ నుంచి కంప్లీట్ వేరే మాకు గవర్నమెంట్ ల్యాండ్ అక్కడికి షిఫ్ట్ చేయాలని చాలా సార్లు ప్రజలు కోరుకున్నా. ఓకే. కోరికని ఈసారి మళ్ళొకసారి అవకాశం ఇస్తే ఉమ్. ఈ 3 చేసి చూపిస్తానని హామీతున్నా. ఓకే. సో ఇప్పుడు మరి మీరు ప్రచారం పోతా ఉన్నారు, మీ సింబల్ రింగ్ స్పందిస్తురా? ఎట్లా ఓటర్లు ఎట్లా స్పందిస్తున్నారు? స్పందిస్తారు. ఓకే. మీరు చేసినటువంటి సేవలు ఇవన్నీ కూడా మేము చేసినటువంటి ఒక బుక్కే ఉంది మా దగ్గర. ఓకే. చూపాను. మేము చేసినటువంటి సేవలు, ఓకే. మేము చేసినటువంటి సేవలు ఉమ్. మా దగ్గర ఇది అన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం చేసిన పనులని, చేసిన అభివృద్ధి పనులని. ఓకే. 2 సార్లు అవార్డు కూడా రావడం జరిగింది. ఓకే. ఒక ముఖ్యమంత్రికే మా ముడపల్లి రైతు వేదిక లోగో ఐకాన్. ఓకే. ప్రతి బస్సులో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల మీద తెలంగాణ రైతు వేదిక లోగో ఉంటే ముడపల్లి అది.
అంతేనా? అంతే. ఓకే, ఇదే ఇదే రైతు ఇదే రైతు వేదిక. ఓకే. అది లోగో వస్తుంది, మీరు ఓకే. కొట్టే వస్తుంది అది. దీన్ని ఇంత మంచిగా డిజైన్ చేసిన పర్సనల్ కూర్చొని చేపించారా ఇంత మంచిగా దీన్ని మీరే? ఇది ఇంట్రెస్ట్. ఇదే ఓకే. కాదండి, ఏం చేసినా ఏది చేసినా ఒక గమ్మత్తే. ఒక ఉండాలి. మనం అంటే ఒక బ్రాండ్ ఉండాలి. ఒక మార్క్. అన్ని రైతు వేదికలు చూడండి, అన్ని హాస్పిటల్ చూడండి, అన్ని చూడండి. అప్పుడున్న ప్రభుత్వ సహకారంతో కేటీఆర్ గారు అని, రమేష్ బాబు గారు అని. ఇప్పుడు ఈ నా మీద ఏం ప్రచారం చేస్తారంటే, ఓకే, మేము అధికార పార్టీలో ఉన్నాం, ఇప్పుడు మేము అన్ని చేపిస్తాం అంటారు. వాళ్ళ దగ్గర ఏముంది? ఏముంది, వాళ్ళు ప్రభుత్వం లేరు కదా అంటారు. నేను అప్పుడు దానికి ఎట్లా స్పందిస్తారు, ఎట్లా సమాధానం అదే చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అవును. రాష్ట్రంలో జరిగే పనులు తప్ప ఓకే, వాళ్ళు ఒక తట్టెడు మట్టి వేరే కాడ ఒక పని చేసినట్టయితే నేను బహిరంగ వాళ్ళతో చర్చకు సిద్ధం. ఓకే. రాష్ట్రంలో జరిగేటి మా ఊళ్ళే జరుగుతున్నాయి. మా గ్రామానికి ప్రత్యేకంగా ఏం చేసిర్రు అన్నది కావాలి. ఓకే, మా గ్రామానికి ప్రత్యేకంగా ఏం చేసిర్రు. దీనికి సంవత్సరం అవుతుంది బ్రిడ్జి కొబ్బరికాయ కొట్టివి. ఎక్కడైనా పని అయినాక కొబ్బరికాయ కొడతారు, శిలాపలకం పెడతారు. ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పని అయినాక పూర్తి అయినాక శిలాపలకం పెడతారు. అవును. లేకుంటే పని ప్రారంభమైనప్పుడు శిలాపలకం. అవును. ఎలక్షన్ కోడ్ వస్తారని పెట్టిరారు. దాన్ని ప్రొజెక్ట్ చేసుకొని ప్రచారం చేసుకోవడానికి. ఓకే. సంవత్సరం అప్పుడు ఎలక్షన్ కోడ్ అప్పుడే వస్తుంది అనుకోని పెట్టిర్రు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి అన్నట్లనే. వాటికి నిజంగా ముడపల్లి గ్రామస్తులు డైవర్ట్ అవుతారంటారా? నమ్ముతారా? అట్లా నంబర్. ప్రజలంతా ఎడ్డలు కాదు, లీడర్లు ఉంటారు. లీడర్లు జిమ్మికి ఎత్తారు, కానీ ప్రజలు చూస్తారు ఎవరు ఏందని చూస్తారు. సో ఇంతకు ముందు మీరు సర్పంచ్ అన్న, ఇప్పుడు మళ్ళీ మీ సతీమణిని పోటీలో ఉంచుతున్నారు. మీరు అప్పుడు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఏమేం కొత్త పనులు చేసింది ఇక్కడ? ఇవన్నీ వైకుంఠ ధామం, ఓకే, కంపోస్ట్ షెడ్, ఓకే, ఈ చెట్లు, ఓకే, రోడ్డుకి ఇరువైపుల చెట్లు, సీసీ రోడ్లు. ఇది పురాతన టెంపుల్, క్రీస్తు పూర్వం టెంపుల్. ఇది ఎక్కడానికి ఇబ్బంది ఉంది, ఇక్కడ ఉంది. దాతల సహకారంతో, గ్రామస్తుల దాతల సహకారం దానికి మెట్లు ఏర్పాటు చేసిన. పైకి ఎక్కడానికి ఈ డైనింగ్ హాల్, పల్లె ప్రకృతి వనం, ఈ డ్రైనేజ్ క్లీనింగ్, ఈ వర్రే ఇట్లా చేసిన దీన్ని ఒకప్పుడు నీట్ గా. మా గ్రామాల్లో గ్రీనరీ ఏర్పాటు చేసిన. కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించిన, పచ్చదనం. కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించిన, పల్లె దవాఖాన నిర్మించిన. స్కూల్లో పిల్లలు టాయిలెట్స్ రావడం ఇక్కడికి వచ్చేవారు. బాత్రూమ్ కట్టించిన. క్రీడా మైదానం, ఈ ఒడ్డలకి 50 సంవత్సరాల నుంచి టాయిలెట్స్ లో వారికి టాయిలెట్స్ నిర్మించిన. సో కీలకమైన సమస్యలు అన్ని దాదాపు కీలకమైన సమస్యలు గ్రామస్తులకు అనుకూలంగానే చేసిన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలల్లా ముడపల్లి క్లస్టర్ రెవెన్యూ విలేజ్ మాకు ఒకటి సొసైటీ శాంక్షన్ అయింది. సింగిల్ విండో సొసైటీ 2 విడిపోయింది. చంద్రుతి మండలం ఉండి ఇంకోటి క్లస్టర్ గా నర్సీపూర్ నుంచి ఇక్కడ చేసి. రెవెన్యూ విలేజ్ ముడపల్లి ఉండగా, క్లస్టర్ ముడపల్లి ఉండగా, మాకు పక్కన విలేజ్ రెవెన్యూ కాదు నరసింహపురం ఇచ్చారు. అంటే మా లీడర్ల అసమర్థత వల్ల, లోకల్ ముడపల్లిలో ఉన్న కాంగ్రెస్ లీడర్ల అసమర్థత వల్ల అది అక్కడికి. దీని మీదనే నేను మా రైతులంతా తీసుకుని ఎమ్మెల్యే తడిపోతే, మీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరా మరి నాకు చెప్పలే ఈ విషయం ఏందన్నారు. మీ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పలే అన్నాడు. మీ వాళ్ళు ఏం చేసిరా అన్నారు. అలా రైతులందరూ కట్టారు. నేను వీళ్ళని తీసుకుని ఎమ్మెల్యే తడిగేనా, మాది క్లస్టర్, మాది రెవెన్యూ విలేజ్, అక్కడ ఎట్లా కడతారు మీరు సొసైటీ, అక్కడ ఎట్లా? దాని ఎట్లా స్పందించింది మరి ఎమ్మెల్యే గారు? దాని మీద మాట్లాడతారు. పెండింగ్ లో ఉంది. అది నన్ను మరోసారి ఆశీర్వదించి గ్రామ ప్రజలు అయితే దాన్ని సుధా ఆ సొసైటీ సుధా ముడపల్లి తేవడానికి దాన్ని తీవ్ర ప్రయత్నం చేస్తాను. సో ఇంకేం చెప్పదలుచుకున్నారు మీ గ్రామస్తులకి? మాకు అదే ప్రధాన సమస్య, ఎన్నిగంటి రోడ్, అది బీట్ రోడ్ కావాలి. ఒక 75% రైతులు ఈ బైపాస్ నుంచి ఎన్నిగంటి వరకు అక్కడ ఉంటారు. ఈ లో లెవెల్ బ్రిడ్జి, ఇంకా చిన్న డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఒక గల్లీలలో చిన్న గల్లీలలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. గతంలో పోసిన సీసీ రోడ్లు మళ్ళీ రిపేర్కి వచ్చినవి. సో దాన్ని మళ్ళీ చేయాల్సింది. ఒడ్డలకు శాశ్వత ఇల్లు కావాలి, గృహ నిర్మాణం కావాలి. ఒక 22 కుటుంబాలు ఉంటాయి. వారు బండ మీద ఉంటారు, చాలా ఇబ్బందులు ఉంటారు. 50 ఒక మా ఊరి ఒడ్డలకు పిల్లనియాలంటే మీ ఊర్లో టాయిలెట్ లేవనే రోజులు, పిల్లను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండకపోయేది. అట్లాంటి వాళ్ళకు కమ్యూనిటీ టాయిలెట్ కట్టించిన. ఈజీఎస్ ద్వారా కమ్యూనిటీ టాయిలెట్ కట్టితే మన అది సెప్టిక్ ట్యాంక్, వాళ్ళు టాయిలెట్స్ నా సొంత పైసలతో నేను సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకున్నా. నిరుపేద కుటుంబాలకు నన్ను అడగ ఆడపిల్లలకు పుత్తమెట్టలు ఇచ్చిన. మీ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగిన దాతల సహకారంతో మా జేపీరావు ఉంటాడు, విశాఖ ఇండస్ట్రియల్ V6 డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్,
ఆయనతోటి గ్రామస్తుల సహకారంతో ఒక 2 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించినాం. ఓకే. అవును. నా నేచర్ ఏంటంటే గ్రామ పంచాయతీలో ఇప్పుడు మా దగ్గర ఒక 3-4 కోళ్ళపరాలు కట్టిర్రు. వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వండి, మీకు ఏమైనా ఇస్తాం అంటే నాకు కాదు గ్రామ పంచాయతీ మీరు ఏమి ఇస్తారు అడుగుతా. నాకు కాదు, నాకు బందే. గ్రామ పంచాయతీకి ఏమి ఇస్తారు, గ్రామానికి మీరు ఏం చేస్తారు? ఒక 10 కుర్చీలు ఉన్న గ్రామ పంచాయతీని ఒక 100 కుర్చీలు చేసింది. వాళ్ళ డొనేషన్. నాకు పైసలు వద్దు, గ్రామ పంచాయతీ ఒక 50 చైర్లు కొని ఓకే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా. నాకు వేరే వాళ్ళు అయితే నాకు ఎంత ఇస్తావు అంటారు? నాకు ఎంత ఇస్తావు అంటారు? ఎంత బేరం ఎంత ఎంత ఇస్తారు అంటారు? ఏమయ్యా ఇప్పుడు మా వాళ్ళు ఈ మచ్చ కార్మికులు పెనుగోళ్ళు వాళ్ళు సహకారంతో ఈ ప్రైమరీ స్కూల్ ప్రహారం నిర్మించిన. ఓకే. వాళ్ళు ఒక కాంట్రాక్టర్ ఇచ్చుకున్నారు ఆ చెరువును. అయితే మీరు ఊరికేమన్నా ఏదంటే స్కూల్ కి ఇబ్బంది ఉండే, స్కూల్లోకి వెళ్ళే గొర్రెలు ఓడు మనుషులు ఓడు ఇట్లుండే అన్నట్టు. అట్లా కాకుండా స్కూల్ కి సపరేట్ చేసి చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేసిన. ఓకే. నేను సర్పంచ్ కాలం అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అవును. దసరా కాడ నేనే అయినా స్టిల్ ఇప్పటికి కూడా ఊరందరి సమక్షంలో చెప్పిన నేను 5 ఏళ్ళు కూర్చున్నా దసరా కాడ పూజ మీద. 20,000 30,000 ఖర్చులు అయితే అవి మీరు ఎవరైనా కూర్చుంటే ఇప్పుడు సర్పంచ్ ఉంటారు అందరూ ఆశ్చర్యాన్ని ₹1 ఇచ్చడం దసరా కాడ ప్రైమరీ స్కూల్ ఉంటది, పెట్టుబడి కాడ ఎవరు లేరు. ప్రైమరీ స్కూల్ ఉంటది. ప్రైమరీ స్కూల్ అంత అదే చెత్త ఉండే 2 సంవత్సరాలు లేం కదా. ఇప్పుడు రైతు వేదిక చూడండి అప్పటికిప్పటికి ఎట్లుందో, ఎవరు లేరు పట్టించుకుని ఆఫీసర్కి ఏముంటది. అవును, అత్తే చెప్తారు వాళ్ళు. అవును. అట్లాంటి స్కూల్ కు కూడా దాతల సహకారం అవుతుంది. నాతో ఒక 5,000 ఇచ్చి నేను ఇంకా మిగతా వారి దగ్గర వసూలు చేసి ఆ స్కూల్ కు పెయింట్ వేయించడం జరిగింది. మా జేపీరావు గారు దాదాపు 12-13 లక్షలతో వాటర్ ప్లాంట్ ఇచ్చిండు. పైసలు అయినాయి కానీ పొద్దున సాయంత్రం నీళ్ళు పట్టుడు ఆడ నీళ్ళు పడి పని చూసుకుని నేను. మరి నేను సర్పంచ్ కాదు కదా, రిజర్వేషన్ జనరల్ వస్తా నాకు తెలియదు కదా. నేను మళ్ళీ పోటీ చేస్తా. బీసీ వచ్చింది అప్పటికి అవ్వని, బీసీ వచ్చినా గానీ ఎవరు ముందుకు రాలే. బీసీ జనరల్ వచ్చినా గానీ మళ్ళీ దసరా కాడ నేనే పైసలు ఇచ్చి నేనే కూర్చున్నా. ఓకే. అట్లాంటి గుణం అన్నట్టు. ఎప్పుడు జనాలు ఉండాలి, ఏం కావాలి, ఏడ దీన్ని సోర్స్ చంపేయాలి, ఏడ ఊరి మీద పెట్టాలి అంతే. ఇంకోటన్నా సర్పంచ్ ఎన్నికలు అంటే మొత్తం డబ్బు ఖర్చు పెడతారు. ఇప్పుడు ప్రత్యర్థులు ఉంటారు అంటే సరే, ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నా కూడా డబ్బు ప్రభావం ఏమన్నా పనిచేస్తుంది? డబ్బు ప్రభావం చేది బాగా. మా ముడపల్లి గ్రామస్తులు బాగా తెలివి కలలు. ఓకే. బాగా తెలివి కలలు. డబ్బు ప్రభావం మందు ప్రభావం ఉంటది. కాకపోతే ఏంటంటే చిన్నగా ఏదో ఉంటది కానీ అంత పెద్దగా డబ్బు ప్రభావం పనిచేయదు. ఓకే. వ్యక్తిత్వం చూస్తారు. పార్టీలు కాదు, లోకల్ ఎలక్షన్లలో పని చేసేవాడు కావాలి. నువ్వు ఎప్పుడు ఏం చేసినావు అన్నది కావాలి, ఎవరికి ఏం చేసినావు అన్నది కావాలి. సో ఫైనల్ గా మీ మూడపల్లి గ్రామ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామస్తులందరూ ఉంగరం గుర్తుపై ఓటేసి మరోసారి నాకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఇదే కాకుండా అప్పుడు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది, ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డు రావడానికి ఒక మూడే ప్రధాన సమస్యలు ఉన్నాయి. అవి గ్రామస్తులందరి సహకారంతో అప్పుడు ప్రభుత్వం ఏదున్నా గ్రామానికి అడిగే నాయకుడు కావాలి. ప్రభుత్వం ఏదున్నా గ్రామంలో తెచ్చే నాయకుడు కావాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళు వేలేరు కనుకనే నాకు మీరు మరోసారి అవకాశం ఇస్తే నేను అవి నెరవేర్స్తానని హామీ ఇస్తున్నా. ఓకే. సింబల్ కే సింబల్ ఉంగరం గుర్తు, బ్యాలెట్ నెంబరు. ముడపల్లి గ్రామ ప్రజలకు మరొకసారి నమస్కారములు. మీరు ఉంగరం గుర్తుపై ఉంగరం గుర్తుపై ఓటేసి మా సతీమణిని గెలిపిస్తే గ్రామంలో ప్రధాన సమస్యలకు నేను ముందుండి ఏ పార్టీలున్నా ఏ నాయకుడితోనైనా కొట్లాడి తెచ్చే దమ్ముంది నాకు. మీరు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.